దేశంలో అతిపెద్ద రెండు రాష్ట్రం మహారాష్ట్రలో మహా సంగ్రామం మొదలైంది. ఆ రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీ నేతలైన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ సింబల్ను కోల్పోయిన పోటీలో దిగాయి. 2288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ, ఏక్నాథ్ షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ కూటమి కట్టి మహాయుతిగా ఎన్నికల రంగంలోకి పోటీ చేస్తున్నాయి. ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు కలిసి మహావికాస్ అఘాడీ అధికార కూటమిగా పోటీ ఇస్తున్నాయి. ఈ రెండు కూటమిల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేశాయి. శక్తికి మించి సుడిగాలి పర్యటన చేశారు. గతంలో ఎన్నడూ లేనంత మంది ఈసారి పోటీలో ఉన్నారు. 288 సీట్లలో ఏకంగా 4136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సగం మందికి పైగా అంటే 2086 మంది ఇండిపెండెంట్లే పోటీ చేస్తున్నారు. ఈసారి 9,70,25,119 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీలో ఇటు మహారాష్ట్రలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రసన్న, ఇటు జార్ఖండ్ అసెంబ్లీకి 2వ విడత అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు మహారాష్ట్రలో ఒకే విడతల అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తిరుగుతున్నారు. ఇటు మహారాష్ట్ర కూడా బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు మహారాష్ట్రలో 2288 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు 4000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దానిలో ఇండిపెండెంట్లే సుమారు 2000 మందికి పైగా ఉన్నారు. ఇక రెండు రాష్ట్రాలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటు కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు వారి మిత్రపక్షాలతో హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. 18వ తేదీతో సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం అనేది ముగిసింది. ఇక ఈ రోజు ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇటు వీటితో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించిన ఉప ఎన్నికలు 15 అసెంబ్లీ స్థానాలకు, అలాగే మహారాష్ట్రలోని ఒక లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నిక జరుగుతోంది. వీటన్నిటికీ సంబంధించి 23వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 81. మొదటి విడతలో 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఇక రెండో విడతలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1,23,00,000 మంది ఓటర్లు రెండో విడతలో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇటు జార్ఖండ్లో 1,23,00,000 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో మరోవైపు ఇటు మహారాష్ట్రలో కూడా 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఓటర్లు 9,70,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇటు మొదటిసారి ఓటర్లు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇటు థర్డ్ జెండర్లు కానీ ఇతరులు ఓటర్లందరూ కూడా ఈరోజు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మరోవైపు ఇటు ఎన్నికల సంఘం కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇటు సెలబ్రిటీల చేత ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసింది. మొత్తంగా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. భారీ భద్రత నడుమ ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు, కొన్ని నియోజకవర్గాలు 5 గంటల వరకు జార్ఖండ్లో ఈ ఎన్నికలు కొనసాగబోతున్నాయి. ఇటు మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ ఈ రెండు కూటములు అంటే ఇటు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి, రెండు కూటమిలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మేమే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి మేమే అధికారంలోకి వస్తామంటూ శివసేన షిండే వర్గం చెబుతుంటే ఇటు మహావికాస్ అఘాడీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే, అలాగే కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓటర్ మధ్యలో ఏముంది, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మాత్రం 23వ తేదీన తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ ఎన్నికలను రెండు కూటములు కూడా అంటే జాతీయ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, అలాగే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ కూడా ఇటు అగ్రనేతలందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత
కొన్ని చోట్ల ఈ డబ్బులకు సంబంధించి బీజేపీ నేత వినోద్ తావడే 5 కోట్లతో పట్టుబట్టారనేది పట్టుబట్టారు, డబ్బులు పంచిపెడుతూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించారంటూ కూడా చెప్తుంది. మరోవైపు ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ప్రశాంత వాతావరణంలో 2 రాష్ట్రాల్లోనూ ఇటు 4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ అయితే ప్రజెంట్ కొనసాగుతోంది.